అన్న జగన్మోహన్ రెడ్డి నేను రాబోయే సంవత్సరాల్లో నేను పాదయాత్ర చేస్తాను, ప్రజల్లోకి వెళ్తాను, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని చెప్తా ఉన్నాడు అన్న. నేను నిజంగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే ఆయన గెలిచే అవకాశం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినా, పొనుకోని యాత్ర చేసినా, నుంచోని యాత్ర చేసినా ఆయన గారికి నెక్స్ట్ వచ్చే 2029 ఎలక్షన్ లో పులివెందుల్లో గెలిచే అవకాశం కూడా లేదు. ముందు ఆయన నియోజకవర్గాన్ని కాపాడుకోమని చెప్తున్నాం మేమైతే. ఆనవాయితీగా వస్తా ఉంది కదా, గతంలో రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యాడు, చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యాడు, మొన్న లోకేష్ పాదయాత్ర చేసి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేశారు. ఈ విధంగా అంటే పాదయాత్ర చేసిన వాళ్ళందరూ గెలుస్తూ వచ్చారు కదా, అంటే ఆ వరుసలో ఏమన్నా అయ్యే అవకాశం ఉంది? ఆయన కూడా రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ఆయన కూడా పాదయాత్ర చేశాడు. ఆయనకు కూడా ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని ఆయన పూర్తిగా ఆయన స్వార్థ ప్రయోజనాల కోసమే సద్వినియోగం చేసుకున్నాడు తప్ప ప్రజలకి ఎటువంటిది చేయలేదు. కాబట్టి ఒక రౌడీ రాజ్యం, రాబందుల రాజ్యం అన్నట్టుగా ఆయన 2019 నుంచి 24 వరకు చాలా దుర్మార్గమైన పరిపాలన చేసి రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేసి నియంత పరిపాలన చేసి ఒక సైకో పరిపాలన చేయబట్టి 2024 అధికారం రావడానికి ఉదయించే సూర్యుడిలాగా లోకేష్ గారు పాదయాత్ర చేసి కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ఏర్పరిచారు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్తా ఉన్నాడు. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయినాయి, అక్రమ కేసులు పెరిగిపోయినాయి, అరెస్టులు పెరిగిపోయినాయి, వీటన్నిటిని ప్రజల్లో తీసుకెళ్తా, ప్రజల్లో ప్రశ్నిస్తా అని చెప్తా ఉన్నాడు. మా ప్రభుత్వం వచ్చి 18 నెలలు పైన అయింది. ఎక్కడైనా కానీ అన్యాయంగా అక్రమంగా మీకులాగా ఎదిరిస్తే కేసులు ఏంటి, బయటకు వస్తే హత్యలు, కుట్ర కుతంత్ర రాజకీయాలతో మా పరిపాలన కాదు. అది ఒక జగన్మోహన్ రెడ్డిగా సాధ్యం. అసలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ఇప్పుడు 11 సీట్లు వచ్చాయి కదా, ఈసారి అసలు ఎన్ని సీట్లు వస్తాయి, లేదంటే గెలిస్తే ఎన్ని సీట్లు చెప్తున్నాం కదా సార్. ముందు ఆయన నియోజకవర్గమైన ఎప్పటి నుంచో ఏళ్ల తరబడి నుంచి వస్తుంది కదా పులివెందులా, అది కాపాడుకుంటే చాలని చెప్తున్నాం. 2029 శాసనసభ ఎన్నికల్లో గురుగారు నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి రాబోయే సంవత్సరాల తర్వాత నేను పాదయాత్ర చేస్తాను, ప్రజల్లోకి వెళ్తాను, తిరిగి ముఖ్యమంత్రి అవుతాను, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా పాదయాత్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం ఉంది? అందరికీ నమస్కారం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర చేస్తా అనేది ఎంత హాస్యాస్పదం అంటే, ఎందుకంటే గతంలో పాదయాత్ర చేసి దళితుల్ని మోసం చేసి అందరినీ నెత్తి మీద ముద్దులు పెట్టి ఆయన పదవిలోకి వచ్చి నేనేదో పగలు తీస్తా అని చెప్పేసి వచ్చి ఈ రాష్ట్రాన్ని ఒక విధంగా చెప్పాలంటే అనగపాతాలను తొక్కేశాడు. అలాంటి వ్యక్తి మళ్ళీ వస్తానంటే ఇక్కడ ఎవరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఆయన ఇడుపులపాయలో కూర్చొని ఉండటమే బెటర్ నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఇప్పుడున్న పొజిషన్ లో అతనికి ప్రభుత్వాన్ని అతని చేతిలో పెట్టే పరిస్థితి కూడా ప్రజలకు లేదని కూడా నేను ఈ సందర్భంగా మనం చేసుకుంటాను. పాదయాత్ర చేసిన అందరి నాయకుల పైన కూడా ఒక సింపతి వచ్చింది కదా. అంటే ఫస్ట్ లో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు, ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు. లోకేష్ గారు పాదయాత్ర చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ విధంగా పాదయాత్ర చేసిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అవుతూ వచ్చారు కదా. అవుతూ వచ్చారు, కరెక్టే. నీకు ఇచ్చారు, నీకు కూడా ప్రజలు 152 సీట్లు ఇచ్చారు ఆ రోజు. 150 సీట్లు ఇచ్చారు. కానీ నువ్వేం చేసావు? దాన్ని ఆ ప్రజల నమ్మకాన్ని నువ్వు చెడగొట్టుకున్నావు. నువ్వు ప్రజల నమ్మకాన్ని ఒమ్మి చేసావు. నువ్వు అందరినీ కూడా ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు ఈ రోజు. నిన్ను జగన్మోహన్ రెడ్డి అంటే చీచా అని తట్టున్నారు తప్పితే అసలు ప్రజల్లో నువ్వు తిరగటానికి కూడా నువ్వు అర్హుడు కాదు నాకు తెలిసినంత వరకు. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తే ఎలా ఉండదు అంటారు? ఇప్పుడు అన్ని అక్రమంగా అరెస్టులు జరుగుతూ ఉన్నాయి, అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు, దౌర్జన్యం జరుగుతూ ఉంది, అవినీతి జరుగుతూ ఉంది. అన్ని కూడా నేను ప్రజల్లోకి వచ్చి ప్రశ్నిస్తానంటున్నాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి వెళ్తే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంది? నమ్మే పరిస్థితి లేదండి. ఎందుకంటే అక్రమ కేసులు మొదలు పెట్టిందే నువ్వు. నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను ఎంతమందిని నువ్వు ఊచకోత కోసావో, ఎంతమందిని జైలుకి పాలు చేసావు అనేది అది నీకు తెలుసు, నీ తండ్రికి కూడా తెలుసు. ఎందుకంటే ఆ రోజు ఎంతో మంది ఉన్నతాధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లను కూడా మిమ్మల్ని నమ్ముకొని జైలు పాలైన దాఖలాలు ఉన్నాయి. అదే ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క అధికారి గాని, ఆఫీసర్ గాని, సామాన్యుడి గాని కూడా చంద్రబాబు నాయుడికి, అదేవిధంగా లోకేష్ గారికి చేతులెత్తి నమస్కారం పెడుతున్నారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే 2029 ఎలక్షన్స్ లో ఎన్ని సీట్లు వస్తాయంటారండి? అది జరగదండి. ఇక పాదయాత్ర చేస్తే ఎవరు నీకు స్పందించేవాడు ఎవడు? ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. నువ్వు ఎన్ని పాదయాత్రలు చేసినా, ఎన్ని కుప్పగంతులు వేసినా కానీ కూడా నీ ప్రభుత్వం రాదని చెప్పి ఘంటాపదంగా చెబుతున్నాం. అన్న 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదైతే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి ప్రచారం అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ ప్రచారానికి గాను కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి విషయం తెలిసిందే. దాని గురించే మాట్లాడుతూ చిక్కి మీద నా ఫోటో వేసుకుంటే తప్పే ఉంది, పట్టాదారు పాస్ పుస్తకాలపై నా ఫోటో వేసుకుంటే తప్పే ఉంది, లేదంటే మిగతా వాటిపైన నా పేరుంటే తప్పే ఉంది అని చెప్పి గత రాజశేఖర్ ఉన్నప్పుడు నుంచి కూడా గవర్నమెంట్ బొమ్మలు వేసే వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో అందరూ రాజశేఖర్ మీద అభిమానంతో ఆయనకు ఒక పట్టా కట్టిస్తే ఆ పట్టాన్ని ఆస్తిలాగా తీసుకొని ఆయన ఇష్టాసారంగా మా బాబుల ఆస్తి మాకిస్తే ఆయన సొంత ఆస్తి లాగా
ఆయన ఫోటోలు వేసుకున్నాడు. అది పెద్ద తప్పు అసలు. మరి ఆనాడు రాజశేఖర రెడ్డి వేసుకోలేదే. రాజశేఖర రెడ్డి ఎందుకని వేసుకోలేదు? రాజశేఖర రెడ్డి ఒక అనబచాలి, ఒక మంచి వ్యక్తి కాబట్టే వేసుకోవాలి. ఇతను ఏదో ఉడుకు రక్తమే వచ్చి రాజశేఖర అభిమానంతో పట్టం కడితే ఈయన దాన్ని అలుసుకు తీసుకొని రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి అన్ని కులాలకి మతాలకు తగాదలు పెట్టి ఏమన్నా అర్థం ఉందన్న అసలు అంటూ పాస్బుక్ల మీద ఆయన ఫోటో వేసుకోకూడదు కదా. అది చాలా తప్పు నిర్ణయం. అది ఇప్పుడు దాన్ని ఆలోచించి ప్రభుత్వం మీద ఒక జనం అందరూ ఒక పట్టం ఇచ్చారు. ఆ పట్టాన్ని సగనం చేసుకోలేక దాన్ని సగనం చేయలేక చిల్లాబిల్లు చేసేసి ఈ రాజధానిని 3 ముక్కలు చేసేసి అతలాకుతలం చేసి అటు చూస్తేనేమో అటు అన్ని కులాల మీద దాడాయ. ఆ యాదవ కులం మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు దాడి చేస్తా ఉన్నాడు. ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఆయన ఒక యాదవ కులం మీద ఇప్పుడు దాడి చేస్తా ఉన్నాడు ఆయన. మరి ఆయన కూడా ఇంకా సమర్థిస్తా ఉంటాడు. ఆయన ఎక్కడన్నా ఈ టీడీపీ ప్రభుత్వాల్లో ఎక్కడన్నా ఇప్పుడు దాడిస్తే ఎంత సమర్థిస్తున్నారు, ఎంత చేస్తున్నారు. ఇది పరిపాలన అంటే. పరిపాలన చూసుకొని కూడా ఇప్పుడున్న పరిపాలన ఎంత బాగా జరుగుతుందో ఆలోచించుకొని దాని గురించి నా బొమ్మ ఎత్తే ఆయనకేంది చెప్పరా, ఈయనకేంది చెప్పరా అనేది తప్పు. మరి చంద్రబాబు నాయుడు వాళ్ళ అబ్బాయి పేరు వేసుకోలేదే. వాళ్ళు చట్టం ప్రకారం పోవాలి, లెక్క ప్రకారం పోవాలని చెప్పి వాళ్ళు ఆ ప్రకారంతో ఇప్పుడు పాస్బుక్ల మీద గవర్నమెంట్ ముద్రేసి రైతులకి సక్రంగా ఇస్తున్న ప్రభుత్వం ఇది లోకేష్ గారి ప్రభుత్వం. అన్న గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి తన పేరును కానీ తన ఫోటోను కానీ ప్రచారం చేసుకున్నాడు అందరికీ తెలిసినటువంటి విషయమే. అదే పిల్లలకి ఇచ్చినటువంటి చిక్కీ దగ్గర నుంచి మన తరతరాలు వచ్చినటువంటి ఆస్తులు పట్టాదారు పుస్తకాల వరకు కూడా ఆయన పేర్లు ఆయన ఫోటోలు వేసుకున్నటువంటి పరిస్థితి. దీంట్లో తప్పే ఉంది, నా పేరు వేసుకుంటే తప్పే ఉంది, నా ఫోటో కనపడితే తప్పే ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అన్న ఆ పార్టీ నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఎలా చూడొచ్చు దీన్ని? అంటే వాళ్ళు అన్నిటి మీద వేపించుకున్నారు, కానీ వాళ్ళు అంబులెన్స్ మీద కూడా వేపించారు ఆ ఫోటో. అంటే మన భారతదేశంలో కూడా అట్లాంటి ఫోటో వేపించిన ముఖ్యమంత్రి గారి దాఖలు ఎక్కడా లేవు. కానీ ఇంకోటి మర్చిపోయారు, మనిషి ఎవరు చచ్చిపోయిన సమాధులు కూడా వాళ్ళు ఫోటో పెట్టుకున్నట్టు వేపించినట్టయితే ఇంకా బాగుండేది. అసలు ఎవరైనా వేసాడరా బాబు ముఖ్యమంత్రి ఏమైనా కానీ చచ్చిపోయినాడు కూడా గుర్తించుకున్నాడు అని అనుకునే వాళ్ళు వాళ్ళ సమాధి మీద కూడా వేపించినట్టయితే ఇంకా బాగుండేది. ఎవడే ఆడు అసలు ఏం మాట్లాడతారు వాళ్ళు? అసలు చెప్పు తీసుకొని కొట్టాలి. ఎవరి సొమ్ము మీద ఎవరు వేస్తారు బొమ్మలో? అద్దుల మీద ఏంది అది? ఎవడు అబ్బా సొమ్ము అని వాళ్ళ డాక్యుమెంట్ మీద ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారి ఫోటో నేర్పించుకుంటాడా జగన్మోహన్ రెడ్డి? 5 ఇలుపులపాయింది కదా, ఆ డాక్యుమెంట్ ఉంటాయి కదా, దాని మీద మారుతారన్నా ఏం మాట్లాడతారు? అసలు పాస్బుక్ల మీద వాళ్ళ ఫోటోలు వేపించుకొని అద్దుల మీద వాళ్ళ ఫోటోలు వేపించుకొని ప్రజాధనాన్ని అసలు దుర్వినియోగం చేశారు. మామూలుగా అసలు లెక్క పత్రం లేకుండా కొన్ని కోట్ల రూపాయలు నాశనం చేసి వదిలిపెట్టారు. ప్రజా సొమ్ము కాబట్టి వాళ్ళ సొమ్ము అయితే ఈ రకం చేస్తారా? వాళ్ళ సొమ్ము అయితే ఈ రకం ఉంటుందా? వాళ్ళు ఏం మాట్లాడినా ఏం చేసినా కానీ వాళ్ళకి చెల్లుబాటు అయితే వాళ్ళ అంత దరిద్ర పాలన ఎక్కడ లేదు. అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేస్తూ ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఈ రోజు మనం వాడేటువంటి 500 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయల నోట్ల మీద గాంధీ గారి ఫోటో ఉంటే తప్పు లేదు, కానీ పట్టాదారు పాస్ పుస్తకాల పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే తప్ప అని చెప్పి మహాత్మా గాంధీతో జగన్మోహన్ రెడ్డిని పోల్చి మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని మహాత్మా గాంధీతో పోలుతారంటే వాళ్ళని చెప్పుతుకొని కొట్టాలండి. అన్నవాడిని ఎవడైనా సరే మామూలు కొట్టకూడదండి. అంటే మహాత్మా గాంధీ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటేనా? అప్పుడు ఆయన అంటే పోరాడాడు, స్వాతంత్రం వచ్చాడు, ఒక రకంగా ఉన్నాడు కాబట్టి ఆయన మహాత్ముడు అయ్యాడు. ఆయన రిజర్వ్ బ్యాంక్ కానీ ఏదైనా మన కేంద్ర గవర్నమెంట్ కానీ అసలు ఉండాలని చెప్పేసి ప్రతిపాదన చేసి ఆయన పుట్టి వేయించారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా చేస్తారు? ఏం చేశారు అని అంటే రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు మొత్తాన్ని చంపేశాడు కాబట్టి ఇప్పుడు ఆయన పుట్టి వేయించాలా? ఏం జరుగుతుంది అసలు? సొంత బాబాయిని అమ్మా చెల్లిని వాళ్ళు లెక్క చేయకుండా వాళ్ళు బయట పంపిన ఆయన ఫోటో వేయాలా? అసలు ఆడ కూర్చొని ఎలుకలు పడతానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు, కొన్ని లక్షలు. దానికని వేయాలా? 1,20,00,000 రూపాయలు వాళ్ళు ఎగ్గిపప్పు తింటానికి ఖర్చు పెట్టారు. దానికని వేయాలి ఆయన ఫోటో. అది ఏం మాట్లాడతారు? మద్యం మాఫియా, ఇసుక మాఫియా, ఎర్రచందన మాఫియా, అసలు లిక్కర్ మాఫియా అయితే అసలు ఏర్లే పారింది. లిక్కర్ అసలు ఉందలే ఉంది, కాకపోతే ఒక్కొక్కటి బయటకు వస్తాయి. దానికి కూడా వేస్తారు ఫోటోలు, స్టేషన్ లో కూడా వేస్తారు ఫోటోలు వేసి ఒక్కొక్కరు అన్నట్టు ఫోటోలు వేసే బాధ్యత తీసుకుంటారు వాళ్ళు కూడా. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది అధికార ప్రతినిధులు సాక్షి మీడియాతో మాట్లాడుతూ డబ్బుల మీద గాంధీ గారి ఫోటో ఉంటే తప్పులేదు, పాస్ పుస్తకాల పైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటే తప్ప, డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే ఫోటోలు ఉన్నంత మాత్రం వాళ్ళదేదా అని చెప్పి గాంధీ గారితో పోల్చుకుంటూ మాట్లాడినటువంటి పరిస్థితి. ఏంటి ఎలా చూడొచ్చు? ఇప్పుడు నోటు నీ దగ్గర ఉంటే ఆ నోట్ నీది, పాస్ పుస్తకం మన దగ్గర ఉంటే మనది వాళ్ళు చెప్పింది కాబట్టి ఫోటోలు మామూలుగా జగన్మోహన్ రెడ్డి దేశం. మరి గాంధీ తాతకి జగన్మోహన్ రెడ్డికి పోలిక అసలు ఏ రకంగా నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆయన స్వాతంత్ర సమరంలో పాల్గొని ప్రజలందరినీ స్వాతంత్రం రావడానికి మనం అంతా బ్రిటిష్ వాళ్ళ కాళ్ళ కింద పడి మామూలు బానిసలా బతుకుతున్నప్పుడు ఆయన బారిస్టర్ గా చదివి దక్షిణాఫ్రికా నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యమించి మామూలుగా ఉప్పు సత్యాగ్రహం కానీ ఇట్లా చాలా చేసి మామూలుగా 1947 ఆగస్టులో మన స్వాతంత్రం
రావడం కారకుడయ్యాడు. అందుకు ఆయన్ని మనం జాతికి పితగా మనం పిలుచుకుంటా ఉన్నాం. ఆయన ఏం జాతి పిత ఆయన చెప్పుకోవాలా, అది ప్రజలు ఆయన గౌరవార్థం ఆయనకి ఇచ్చింది. అది ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, ప్రజలు అధికారం ఇచ్చారు, వాస్తవం. అది ఆయనకి ఇచ్చింది 5 సంవత్సరాలకు అధికారం. 5 సంవత్సరాలు ప్రజారంజకమైన పాలన చేయమని, ప్రజలను హింసించమని, విధ్వంసం చేయమని కాదు. ఆయన విధ్వంసకారుడుగా ఉన్నప్పుడు ఆ విధ్వంసుడు కారుది ఆ ఫోటోల మీద వేస్తే ప్రజలు ఏమనుకుంటారు, ఈయన మామూలుగా విధ్వంసం చేస్తా ఉన్నాడు, వాళ్ళ బాబాయినే నరికిచ్చి చంపించిన వాళ్ళు వీళ్ళు అధికారం కోసం. ఫోటోల మీద ఆయన ఫోటో ఉన్నాక తర్వాత ఇది మళ్ళీ వాళ్ళ కార్యకర్తలు వచ్చి మాదే, మా నాయకుడి ఫోటో ఉంది, మా భూమి అని చెప్పి మనల్ని చంపడానికి గ్యారెంటీ ఏంది? ఏదైనా ప్రజలందరూ కూడా దాని మీద అసలు ఎంతో భయం ఉంది. నీ ఫోటో మా పాస్పోర్ట్, నీ ఫోటో ఎందుకు? అసలు పోల్చుకోవడానికి కూడా కనీసం వాళ్ళకి ఇప్పటికన్నా అది తప్పయింది. ఇటువంటి వాళ్ళు చెయ్యం ఇంకోసారి అని చెబితే వాళ్ళ అధికారులు రావడానికి మామూలు అవకాశం ఉంటుంది. ఏ రాజకీయ పార్టీ అయినా పొరపాటు సహజం, మానవుడు అనేవాడు పొరపాటు చేస్తాడు, పొరపాటు సరిదిద్దుకోవాలి. కానీ వాళ్ళు ఎంతసేపు చేసిన పొరపాట్లని సమర్థించుకోవటం కోసం గాంధీ తాతతోనే వాళ్ళ నాయకుని పోల్చుతా ఉన్నారంటే మరి మీరు మనుషులా, లేదంటే మీలో కూడా విచక్షణ కోల్పోయిందా, లేదంటే ఇప్పటికి కూడా జగన్ బ్రాండ్స్ ఏమైనా దాచుకొని రోజు తాగుతా ఉన్నారా? జే బ్రాండ్స్ ఇప్పటికి కూడా ఫ్రీగా వచ్చినాయి అని చెప్పి ఇంట్లో ఏమన్నా నేల మాగిల్లో దాచుకొని రోజుకో బాటిల్ తాగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు విచక్షణ కోల్పోతున్నారు, వివేకం కూడా కోల్పోయారు, మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకోండి. కొంతమంది అందులో కూడా కొంతమంది పాపం జ్ఞానులు ఉన్నారు, వాళ్ళు అంతర్గత చర్చల్లో చెబుతున్నారు. ఏంది మా నాయకుడు ఎట్లా మాట్లాడుతా ఉన్నాడు, ఈ అమరావతి గురించి ఎక్కడ కూర్చుంటే అక్కడ అదే రాజధాని అంటాడు. మామూలుగా ఆయన పోయి బెంగళూరు ప్యాలెస్ లో కూర్చుంటే బెంగళూరు రాజధాని అయితే ఏంది మనకి? లేదంటే మామూలుగా ఇప్పుడు వస్తుంది, ఎప్పుడో ఒకసారి వస్తాడు, బెంగళూరులో ఉంటాడు. బెంగళూరు రాజధాని కాదు, లేదా లోటస్ పాండ్ భాగ్యనగరంలో లోటస్ పాండ్ రాజధాని కాదు కదా. తాడేపల్లిలో కూర్చొని ఆయన ఇంట్లో కూర్చొని అదేం రాజధాని కాదు కదా. రాజధాని ఒక పరిధి ఉంటది, దానికి మామూలుగా చట్టం ఉంది. ఇప్పుడు మామూలుగా విభజన చట్టంలో నిర్వహించారు. ఇప్పుడు దాన్ని కేంద్రం కూడా ఆమోదించబోతుంది. అయినా కూడా ఆమోదించబోతున్న సమయంలో కూడా ఆయన ఎట్లా చెబుతున్నా అంటే అతనికంటే అసలు ఎప్పటి నుంచో అతని మానసిక పరిస్థితి గురించి అతను ఆలోచించుకోవాలా. మరి లండన్ పోయి వస్తే దాని గురించి జనాలు అది నిజమాబద్ధం మన పక్కన పెడితే ఆ విధమైన అంటా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఆయన చేసే తప్పులన్నిటినీ కొంతమంది జ్ఞానంగా ఉన్న వాళ్ళు కూడా అదే విధంగా మాట్లాడతా పరువు కూడా పోగొట్టుకోవద్దు, మీ విలువలు తగ్గించుకోవద్దు అని చెప్పి గాంధీ గారితో పోల్చుకుంటే అంటే అంత పెద్ద బ్రిటిష్ వాళ్ళతోనే యుద్ధం చేసినటువంటి గాంధీ దేశం కోసం పోరాడిన వ్యక్తికి అదేనండి నక్కకి నాగలోకానికి ఉన్నాను తేడా. మొదట చెప్పా, అక్కడ అహింస, ఇక్కడ హింస, రెండు కలిసినాయి కదా. ఆ ఒకటే కదా మిక్స్ అయింది. మామూలుగా హింస కొట్టేయండి, ఆ మిగిలింది. ఆ అంటే మామూలుగా అమ్మ అన్నట్టు. అందుకే మేము జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చాము. హింసలాగా మామూలుగా ఆయన అహింస, అమ్మలాంటి హింసను తీసేసి అమ్మలాగా చూస్తాం కోసం ఆయన స్వాతంత్ర పోరాటం కానీ అహింసనే ఆయుధంగా చేసుకుని ఆయన పోరాడాడు. మేమేందంటే మేము అమ్మనే గెంటేసాం, ఆ హింసలో ఆన్ తీసేసాం. అంటే అర్థం అమ్మని గెంటేసాం, మేము హింస. మా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా అదే కదా. అందుకని మరి పాస్ పుస్తకాల మీద ఉంటే తప్పేంది అంటున్నారు. మీరు అర్థం చేసుకోవట్లే, వాళ్ళు చెప్పింది కరెక్టే మరి. ఎందుకంటే అహింసలో అమ్మ ఆని ఎలగొట్టేసాం, హింస మేము చేసింది కూడా అదే కదా. అందుకని మా నాయకుడు ఫోటో పెడుతున్నాం అని చెబుతున్నారు. కానీ ఇప్పటికన్నా మరీ అంత ఇదిగా మాట్లాడొద్దు. మీ పిల్లలు కానీ మీకు తెలిసిన వాళ్ళంతా కూడా మీ మొహం మీద వస్తారు. కొంచెం బుద్ధి తెచ్చుకొని మాట్లాడండి. ఎందుకంటే వైకాపాలో కూడా మిత్రులు ఉంటారు, వాళ్ళు కొంతమంది చెబుతా ఉన్నారు మా వాళ్ళు ఇంద్ర మరి ఇంత రాజకీయాలు వేరు, మామూలు ఇది వేరు. రాజకీయంగా చూడమంటున్నారు. శత్రుత్వాలు కాదు, ప్రత్యర్థులు అంతే. ప్రత్యర్థుల్లో కూడా స్నేహితులు ఉంటారు, ప్రత్యర్థి మేము, అంతేగాని శత్రువుగా ఏం చూడం. ఆ ఎన్నికలప్పుడు మాత్రం పూర్తిగా అసలు మాట్లాడరు, అది వేరు. మిగిలిన సమయంలో మామూలుగా ఏది చేస్తే మంచి, ఏది చేస్తే అభివృద్ధి అని చెప్పి చర్చలు జరుగుతూ ఉంటాయి మా మధ్య. అంటే ఇదివరకు వైకాపా అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి భారతీయ జనతా పార్టీ ఆయన అడగండి, ఆయన చెబుతారు అసలు వాళ్ళు ఏ విధంగా మాట్లాడాలా, ఎందుకు వాళ్ళకి స్క్రిప్ట్ వస్తుందని చెప్పి. తర్వాత ఈ మధ్య కలిశారు కూడా నాకు. జగన్మోహన్ రెడ్డి తర్వాత పార్టీలో మొన్నటి వరకు ఏటూగా పిలువబడినటువంటి లేదంటే రెండో విజయసాయి రెడ్డి కూడా చెప్పడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి చుట్టూ పెద్ద కోటరీ ఉంది, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం అసాధ్యం, జగన్మోహన్ రెడ్డి ఆ కోటరీ దాటి బయటికి రావాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నట్టు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలా. ఆయన మరి ఆ కోటరీని దాటి ఎందుకు రాలేకపోతున్నారో, అది ఆ కోటరీ ప్రభావమా లేదంటే ఇంట్లో వాళ్ళ ప్రభావమా? ఎందుకంటే తండ్రి లాంటి బాబాయ్ తండ్రి లేదు, తర్వాత మామూలుగా వాళ్ళ బాబాయ్ మరి ఆయన ఎన్నికల్లో కానీ అన్ని రకాల మద్దతు ఇచ్చిన వ్యక్తి, చంపితేనే ఆయన కేసునే నిర్వీర్యం చేసి చాలా డ్రామా. ఒక కోటరీ అని కానీ వాళ్ళకి ఏమి కావాలో అనేది వాళ్ళ రాజ్యాంగం సపరేట్. మాది భారత రాజ్యాంగం కాదంటారు, అది భారత రాజ్యాంగమా లేదంటే ఇంకో రాజారెడ్డి రాజ్యాంగం అనేది వాళ్ళే తెలుసుకోవాలా. వాళ్ళ శ్రేణులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి కొంచెం మాట్లాడి ప్రతిదానికి గాంధీ మాధవ్ జగన్ మోహన్ రెడ్డి పోలిక పెడితే దాని గురించి అసలు సమాధానం చెప్పాలంటే నాకు కొంచెం నిస్సిగ్గుగా ఉంది. అందుకని మరి ఇట్లాంటి మాట్లాడితే మాకు మాట్లాడటానికి కొంచెం వినటానికే రోతగా ఉంది. మరి ఇట్లాంటి రోత పనులు చేయొద్దు. కొంచెం మనం సభ్య సమాజంలో ఉన్నామని తెలుసుకొని మాట్లాడటం మంచిదని చెప్పి
తెలియజేస్తాం. మాజీ ముఖ్యమంత్రి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి, జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆయన ఫోటోలకి, పేర్లకు సంబంధించి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు అన్న విషయం అందరికీ తెలుసు. దాన్ని సమర్థించుకుంటూ ఈసారి జగన్మోహన్ రెడ్డి స్వయంగా మాట్లాడుతూ తప్పే ఉంది, పట్టాదారు పాస్ పుస్తకాల పైన నా ఫోటో ఉంటే తప్పే ఉంది, లేదంటే నా పేరు ఉంటే తప్పే ఉంది, పిల్లలకి ఇచ్చినటువంటి చిక్కీల్లో ఫోటో ఉంటే తప్పే ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఎలా చూడదు? అంటే వీళ్ళు రాగాపోగా లండన్ మందులు కూడా వీళ్ళకి పని చేయట్లేదని చెప్పి నేను భావిస్తా ఉన్నా వైసీపీ వాళ్ళకి. ఎందుకంటే ఏదైతే మీ తాతగారి సొమ్ము, మీ నాన్నగారి సొమ్ము, నువ్వు కష్టపడి సంపాదించిన సొమ్ము ప్రజలకు పంచి దాని మీద నువ్వు బొమ్మలు వేసుకుంటే ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకొని పూజిస్తారు మిమ్మల్ని. ఖచ్చితంగా ప్రజలు ఆదరించే పరిస్థితి ఉంటుంది. కానీ ఏదైతే వాళ్ళ తాత ముస్తాతలు, వాళ్ళ తండ్రులు మేము కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తుల మీద నీ ఫోటోలు వేసుకొని నేను వేసుకుంటే తప్పేందనే పరిస్థితిలోకి మీరు వచ్చారంటే మీ పిచ్చి పరాకాష్ఠకు చేరింది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా, దానిలో నేను కూడా భాగంగా భావిస్తా ఉన్నాను. ఇంకా ఒక స్టెప్ ముందుకేసి ఈ వైసీపీ నాయకుడు నిన్న మొన్న మనం మాట్లాడటం చూసాం. గాంధీ గారు ఫోటో నోట్ల మీద ఉంటే తప్పులేదు, కానీ జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఉంటే ఏం తప్పు వచ్చిందనే పరిస్థితి. అంటే స్వాతంత్ర సమర యోధులను కూడా గౌరవించే పరిస్థితుల్లో ఈ వైసీపీ ప్రబుద్ధులు బుద్ధి పని చేయట్లేదని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఏదైతే స్వాతంత్ర సమర యోధులు పెద్దలు అందరూ కలిసి కష్టపడి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారో, వాళ్ళలో శాంతి సహనంతో పోరాడినటువంటి గాంధీ మహాత్ముడిని మన దేశ సంపదగా గుర్తించి ఆయన్ని మన ఇండియాలో కరెన్సీ మీద ఆయన బొమ్మ వేస్తే దాన్ని కూడా విమర్శించే పరిస్థితి, గాంధీ గారితో కూడా వీళ్ళని పోల్చుకునే పరిస్థితి ఈ ప్రబుద్ధులకి బుద్ధి చాపల్యం చేకూరిందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ప్రధానంగా మీరు చెప్పినటువంటి పాయింట్లోనే ఏదైతే బ్రిటిషుల పైన పోరాడినటువంటి గాంధీ గారికి అప్పట్లో సత్యం, శాంతి, అహింస అన్న మూడే పెట్టుకుని అంతమంది బ్రిటిషర్ల పైన యుద్ధం చేసి ఎలాంటి గొడవలు లేకుండా స్వతంత్రం తెచ్చినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. అలాంటి వ్యక్తితో గత 5 సంవత్సరాల్లో చూసాం ఏ విధంగా విధ్వంసాలు జరిగాయో, ఏ విధంగా అరాచకాలు జరిగాయో. అలాంటి అంటే సత్యం, అహింస అనే మార్గంగా పెట్టుకున్నటువంటి గాంధీ గారికి హింస గొడవలే పెట్టుకున్నటువంటి వైఎస్ఆర్సీపీకి ఎలా పోల్చుకోగలుగుతున్నారండి? సత్యం అహింసతో గాంధీ మహాత్ముడు పోరాడితే అసత్యం హింసతోనే వీళ్ళ పరిపాలన, వీళ్ళ రాజకీయ ఎదుగుదల అంతా జరిగింది. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చిన్న పిల్లవాడిని అడిగినా చెప్పేటువంటి విషయం. వీళ్ళు ఏదైతే ఫ్యాక్షన్ రాజకీయాలను అడ్డం పెట్టుకొని, ఏదైతే చిన్న సన్నకారు ప్రజానికాను మధ్యతరగతి కుటుంబాలు ఎప్పుడు కూడా అభివృద్ధి చెందకూడదు, అభివృద్ధి చెందితే వీళ్ళు ఎప్పుడు కూడా మనల్ని మర్చిపోతారు, మనకు ఓటేరనే ఉద్దేశంతో ఏదైనా సంక్షేమ పథకాలు వేస్తున్నామని చెప్పి దాంట్లో కూడా వేల కోట్ల రూపాయలు స్కాములు చేసి వీళ్ళు దండుకోవటం, దాచుకునే పనిలోనే తప్ప ఎప్పుడు కూడా ప్రజలకు ఉపయోగపడే పని చేయకుండా ఇవాళ అలాంటి మహాత్ముడితో పోల్చుకుంటున్నారంటే వీళ్ళు పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఏదైతే స్వాతంత్ర సమర యోధులతో మీరు పోల్చుకోవటం అనేది మీ పిచ్చికి పరాకాష్ఠ. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడూ కూడా అభివృద్ధి చేసే వాళ్ళని, సంక్షేమాలు చేయగలిగినటువంటి ప్రభుత్వాన్ని గతంలో గుర్తిరిగి పదే గెలిపించిన సందర్భం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూశాము. తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు కానివ్వండి, ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఆ తర్వాత వచ్చినటువంటి మీ తండ్రి గారు అతి కొద్ది సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మన్ననలు చోరుకొని ఎంతో అభివృద్ధి, సంక్షేమాలు రెండు అందించి పారదర్శకమైన పరిపాలన అందించిన వాళ్ళలో ఇలాంటి ముఖ్య నాయకులందరూ కూడా మనం గతంలో చూసాం. అలాగే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి లాగానే పరిపాలన చేస్తాడని భావించి ఒక్క ఛాన్స్ అనే ఒక మాటతోనే జగన్మోహన్ రెడ్డిని ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పి ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చి ఆ ఒక్క ఛాన్స్తో ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉండటానికి ఒక బీహార్ తరహాలో తయారైపోయేసరికి ఈ రాష్ట్రంలో ఉండలేని పరిస్థితుల్లో ప్రజలు మాకు ఎప్పుడు ఓటు వేసే అవకాశం వస్తుంది, 5 ఏళ్ళు ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఎప్పుడైతే ఒక ఛాన్స్తో మమ్మల్ని అందరినీ మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఇంకొకసారి మేము ఓటేసి మేమంటే ఏంటో చూపిస్తామని ప్రజలందరూ కూడా 5 సంవత్సరాలు పళ్ళబిగు మీద పరిపాలన బరాయించినటువంటి పరిస్థితులన్నీ కూడా గతంలో మనం రాష్ట్రంలో చూసాం. ఏదైనా ఒక మాస్క్ అడిగినందుకు ఒక దళితుడిని రోడ్డు మీద పిచ్చి ఎక్కిందని చెప్పి అపవాదుతో చంపివేయటం కానివ్వండి, బాపట్లో ఒక బీసీ తన అక్కని ఒక కుర్రోడు ర్యాగింగ్ చేస్తున్న విషయంలో స్పందించిన విషయంలో, పెట్రోల్ పోసి తగలబెట్టిన విషయంలో కానివ్వండి, అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ తన కార్ డ్రైవర్నే చంపి ఒక ఎస్సీని డోర్ డెలివరీ చేసిన విధానాలు కానివ్వండి, అదేవిధంగా ఒక హోమ్ మినిస్టర్ అయ్యుండి ఒక రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఒక మహిళని రేప్ చేసి చంపేస్తే దాని గురించి కనీస అవగాహన లేకుండా అక్కడికి వెళ్ళి మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పక్కన మీడియా మిత్రుల దగ్గర నుంచి ఇక్కడ ఏం జరిగిందనే సంఘటన వివరాలు తెలుసుకొని మాట్లాడిన విషయాలు కానివ్వండి, ఏదైతే మహిళలకు అండగా ఉండాల్సినటువంటి మహిళా కమిషన్ కూడా ఆ రోజున చిన్న సాకులతో, కుంటి సాకులతో జగన్మోహన్ రెడ్డి భజన చేసే విధంగా అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ని నాశనం చేసినటువంటి పరిస్థితులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూశారు. ఏంటి నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తే ఎలా ఉంటుందంటే? ప్రజల్లో వస్తే ఇంకా మళ్ళీ రౌడీజం మొదలైంది. ఈసారి రావడం కూడా కష్టమే. ఇప్పుడు అంతా బాగానే ఉంది, ప్రజల్లో తిరుగుబడి అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి అనేది రావడం కష్టం. కూటమి ప్రభుత్వం కలిసి ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి రావడం కష్టం. కూటమి ప్రభుత్వం అక్రమాలు చేస్తుంది, అన్యాయాలు చేస్తుంది,
నేను వచ్చి ప్రశ్నిస్తాను. కూటమి ప్రభుత్వం అక్రమాలు అన్యాయాలు చేస్తే జనలే వ్యతిరేకం అయ్యేవాళ్ళు. ఆయన చేసింది ఏమి లేదు, అంతా బాగానే జరుగుతుంది ఇప్పుడు వరకు. ఆయన అక్కడ మంగళగిరిలో మేము ఉంటున్నాము, ఆయన సొంత నిధులతోనే డెవలప్ చేస్తాం, అన్ని బాగానే ఉంది, అంతా బాగానే చేసుకొస్తున్నాడు. ఈయనే చెబుతున్నాడు, మొన్న మేము వస్తే 2029 రపా అన్నాడు. ఆయనే చెబుతున్నాడు మా వాళ్ళని ఇది చేస్తా అంట. ఆయన వస్తే మళ్ళీ తర్వాత ఇంకెంత విధ్వంసం అంత ముందే చూసాము, ఇప్పుడు మళ్ళీ అదే విధ్వంసం మేము చూడలేము. ఇలాంటి మాటలు విన్న తర్వాత అంటే వాళ్ళే చెప్తున్నారు, వైసీపీ నాయకులు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు 29లో గెలిస్తే మీరు అన్నట్లుగా రప్పా నరుకుతాం, గంగమ్మ తల్లి జాతర అన్నట్టుగా చెప్తా ఉన్నారు కదా. ఇవన్నీ విన్న తర్వాత జనాలు రెడీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అవకాశం ఉంటుంది. ఇప్పుడు దాకా కాదు కదన్నా, ఇప్పుడు ఈ మధ్యలో ఏమన్నా ఇది చేస్తే మన పైన ఉన్న ప్రభుత్వమే ఊరుకోట్ల. మొన్న ఇక్కడ వేరే వాళ్ళు వచ్చి వీడియో ట్రోల్ అవుట్ అయింది, పైనుంచే ఆదేశాలు వచ్చేసినాయి రౌడీయిజం అనేది జరగనీయకుండా. ముందర అసలు మా ప్రభుత్వం ఏమని గత బయట ప్రభుత్వం అయినా అసలు రౌడీయిజం అనేది లేకుండా చేస్తున్నారు. మెయిన్ ఎక్కడ కావాలంటే అక్కడ రౌడీ నాయకుల్ని వీళ్ళందరినీ కొడతాం, మెయిన్ అసలు ఇది చేస్తున్నారు. చెప్పాడు కదా నా డిప్యూటీ సీఎం గారు, ఆయన ఒకటే మాట అన్నాడు, ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ లాంటి ప్రభుత్వం తీసుకొస్తే అప్పుడు మాట అన్నట్టుగా అట్టాగా చేస్తున్నాడు, అట్టాగా ఉండాలి, అట్టాగా ఉంటేనే రౌడీ నాయకులు బయటకు ఇది చేస్తాను కుదరదు. ఆయనకి 11 కదా మొన్న వచ్చినాయి, ఈసారి 9 వస్తాయి అంతే, అంతమించి ఎక్కువ కూడా రావు. పాదయాత్ర చేసిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అవుతా వచ్చారు కదా. రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసిన ఆయన అన్నాడు మొన్నటిదాకా ఏమన్నాడు, ఒకసారి అన్నాడు. ఆ లాంచ్ చేసినట్టు చేస్తారని చెప్పి నేను వేసా ఓటు, తిరిగి ఆయనతో పాటు అన్ని చేసాం. ఏమైంది విధ్వంసం మొత్తం, నేను టాపీ వరకు మొత్తమే మా టాపీ పనుల మీద దెబ్బ కొట్టేశాడు. తర్వాత మా వాళ్ళు ఎంతమంది, ఒక టాపీ వాళ్ళు కాదు, వడ్రంగి వాళ్ళు, ఐరన్ వాళ్ళు, సెంటరింగ్ వాళ్ళు చాలా మంది ఇది అయిపోయాం. ఆ తర్వాత వచ్చి కల్తీ మద్యం జనాన్ని మెయిన్ సోమరపోతలు చేశాడు, ఉచిత పథకాలు అని చెప్పి. ఆ రోడ్లు చూస్తే విధ్వంసం, ఆ మద్యపానం చూస్తే అసలు మరీ దారుణం. వచ్చేది ఏదో మొన్నే వచ్చేవాడు 10 సీట్లైనా, అంతా అర్థమైపోయింది. వీడు వస్తే ఇంకా విధ్వంసం జరిగిందని చెప్పి అందుకనే 11 సీట్లు కప్పచెప్పారు. ఈ కూటమి ప్రభుత్వం అన్నాళ్ళు మొన్నే చెప్పాడు విజయసాయి రెడ్డి గారు కూడా, రావటం కష్టమేనని. పాదయాత్ర చేస్తే జరిగేది ఏంటంటే ఎండలో తిరిగితేనే చెమట పోస్తుంది, కింద నడిగితేనే కాళ్ళు ఎప్పులు, ఆ రెండు ఖాయం. ఆయనకు ఉంటది, ఈ ఓట్లు వేసేవాళ్ళకు ఉండదు. ఆయనకేమో పాదయాత్రలో ఓట్లు వేస్తాడని ఆశ ఉంటది, వేసేవాడు మాత్రం వేయొద్దని నిర్ణయించుకుంటాడు. గతంలో రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశాడు, గెలిచాడు. చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేశాడు, గెలిచాడు. పాదయాత్ర చేశాడు, జగన్ గెలిపించింది మోడీ. నువ్వు ఎవరినన్నా పెద్ద నాయకున్నాడు, ఇవాళ జగన్కి మోడీకి సంబంధం లేదు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబును పట్టుకున్నాడు. ఆయన ఎక్కడ చక్రం నిప్పితే అక్కడ చక్రం తిరుగుద్ది. ఈ చక్రం వీళ్ళిద్దరే కాదు, మోడీ చక్రం. నేను ప్రభుత్వంలోకి రాగానే వాళ్ళ చేత కాలేదు, అధికారం తెచ్చేది నేనే, వాళ్ళు అల్లగాలేదని చెప్పాడు. తెచ్చాడా? ఎందుకని తేలా? ప్రత్యేకవాద తెతానన్నాడుగా, తెచ్చాడా? ఎందుకు తేలా? అడిగితే ఆయనకు సరిపోను ఉండి నాతో సంబంధం లేదు, ఆయనకు సాలకపోతే నేను వెళ్ళేవాడిని, కాలు అడ్డం పెట్టేవాడిని, కనికరించేవాడు అన్నాడు. మీడియా వాళ్ళు అడిగి వాస్తవేనా? ఇంకేమన్నా ఇప్పుడు నిజంగానే సపోర్ట్ ఇచ్చారు కదా, కనీసం ప్రత్యేక హోదా గురించి కూడా అడగకుండా కేంద్రంలో సపోర్ట్ ఇచ్చారు కదా. మరి అడగొచ్చుగా. ఎంపీలందరూ సపోర్ట్ ఇచ్చినప్పుడు మా వాటా మాకు ఇవ్వయా, చంద్రబాబుకి చేత కాలేదు, నేను వచ్చి తెస్తానని మా వాళ్ళకి చెప్పాను, మరి వాళ్ళందరూ నిజమేనని నమ్మారు, నేను కూడా తీసుకెళ్ళకపోతే నాకు కూడా ఏమన్నా చేస్తారని అడగొచ్చుగా. మరి ఎందుకు అడగల? ఒరే తెత్తనని పోయాడు రాడు, ఎదవరాని ఈయన పోయాడు, ఈయన కూడా డబల్ ఇంటికి వచ్చాడు అంటారుగా, అవునా కదా? ఆయన చేతిలో అడిగితే 16 నెలలు జైల్లో ఉండి పాత చిట్టది ఏంటంటే పైకేద్దాం అంటాడని భయపడు. ఏమంటారు? లల్లు ప్రసాద్ యాదవ్ గారు ఎప్పుడో అన్ని తప్పులు చేసి లోన పడితే 25 ఏళ్ళు జరిగినాక దాన్ని బయటకు తీసుకొచ్చి సెక్షన్ మార్చి ఆయన లోన్ తెంగి మోడీ గారు చేశాడు. మీకు తెలిసేవాడు. అటు దొరుకుద్దాం మహారాజా, కదలకుండా కూర్చున్నావులే, మన తెప్పులు మనం వాడి తెప్పులాడు పడదామని నేను కదలకూడదు, అది నాకు తెలుసు. మొత్తంగా అంటే ఒకవేళ వచ్చే సంవత్సరం తర్వాత పాదయాత్ర స్టార్ట్ చేస్తా అన్నాడు. పాదయాత్ర స్టార్ట్ చేస్తే జగన్ గెలిచే అవకాశం ఉందా? మార్చి నెల పెట్టమాను, ఎండాకాలం ఏప్రిల్ మేలో తిరగమాను. ఈ లేబో వడదెబ్బ తగిలితేనేమో ఇబ్బంది లేదు, బాగా తిరిగితేనేమో ఏమన్నా ఇంకొక 5 or 10 సంపాదించుకోగలుగుతాడు. బాబాయ్ గారు రాబోయే సంవత్సరాల కాలంలో నేను పాదయాత్ర చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఏంటి నిజంగా పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అంటారు? లోకటి చేశాడంటే అప్పుడు కొత్తగా మట్టి వాళ్ళ నాన్నగారు చేశాడు, జనంలోకి అది పేరు వచ్చిందని ఈయన కూడా తిరిగాడు. ఈయన మొన్న ముఖ్యమంత్రి చేసినప్పుడు జనానికి ఏమంత ఉపయోగకర పనులు చేయాల, జనానికి అంత ఇబ్బందికరయ్యా. మరి ఈయన చేశాడు, ఈయన సలహాదారులు చేశారు, మరి ఈయన దెబ్బ కొట్టారు, ఈయన సలహాదారులే కొట్టారు దెబ్బ. దాన్ని బట్టి ప్రజల్లో మెప్పు పొందలా. ఇప్పుడు ఆయన పాదయాత్ర చేస్తే నేను గెలుస్తాను, పాదయాత్ర జనాల్లోకి వెళ్ళి ప్రభుత్వం చేసే చెడంతా చూపిస్తారంటున్నాడు. నిజంగా అంటే ప్రభుత్వం అంత వ్యతిరేకం ఇప్పుడు ఉండమట్టాక మరి 151 సీట్లకి 11 సీట్లు ఇచ్చింది. అది లేకపోతే కుడి ఆడంగానే వచ్చేవాడిగా జనంలో వ్యతిరేకం వచ్చింది. అంటే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా సరిగ్గా పనిచేయట్లేదు, వీళ్ళ తప్పులన్నీ కూడా అడుగుతారని చెప్పి చెప్తున్నాడు. చేస్తుందో చేయట్లేదో జనానికి తెలుసు. మనం అనుకుంటే ఉపయోగం ఉందా? ఏం చేశారో ఏం చేయలేదో. నిజంగానే అంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి వెళ్ళి పాదయాత్ర చేసి ఇప్పుడు దాకా పాదయాత్ర చేసిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అవుతా వచ్చారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళీ అవుతాడా?
అవ్వచ్చు ఎవడైనా. బాబాయ్ గారు, జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి రాబోయే సంవత్సరంన్నర తర్వాత నేను పాదయాత్ర చేస్తా, ప్రజల్లోకి వెళ్తా, ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అని చెప్పి మాట్లాడుతా ఉన్నాను. నిజంగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే ఇప్పటికే ఒక 3-4 సార్లు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాడు, రేపు చేస్తే ఎల్లుండి చేస్తా అన్నట్లుగా. ఎలా ఉంటుంది అంటారు పాదయాత్ర చేస్తే? పాదయాత్ర చేసినా రాదు, ఏం చేసినా ఆయనకు లేదు సీను, అయిపోయింది దాని సీను. ఎందుకనంటే జనంలో లేదు, జనానికి ఏం చేయలేదు, రాష్ట్రానికి ఏం చేయలేదు. ఆయన డబ్బులు ఇస్తే సరిపోయిద్దయా రాష్ట్రం అభివృద్ధి లేకుండా? ఏం తెచ్చాడు కంపెనీలు, ఏం తెచ్చాడు చెప్పమనండి. ఆయన ఉన్నప్పుడు ఎందుకు రాలేదు? ఆయన ఉన్నప్పుడు రాలేదుగా, మరి నేను తెచ్చానంటే అట్ట. ఫస్ట్ నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి సీఎం అయ్యాడు, చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసి సీఎం అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి ఒకసారి సీఎం అయ్యాడు, మొన్న లోకేష్ గారు పాదయాత్ర చేసి చంద్రబాబు నాయుడు గారు సీఎం చేశారు. ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే మళ్ళీ సీఎం అవుతుంది. జగన్ పాదయాత్ర చేసినా లేదు, ఏమీ లేదు. ఇంకా 3 సార్లు చంద్రబాబు గారే సీఎం. ఇప్పుడు ఒకసారి అయిపోయింది, ఇంకా 2 సార్లు సీఎం చంద్రబాబు. అంటే జగన్మోహన్ రెడ్డి అంటాడు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయినాయి, అక్రమంగా కేసులు పెడుతున్నారు, అక్రమంగా దాడులు జరుగుతున్నాయి, అవన్నీ ప్రజల్లో తీసుకెళ్తారు. అరాచకం ఏం చేశారు చెప్పాలిగా, చేశారంటే సరిపోయేదిగా. పలానా సాట చేశారని చెప్పాలి. జోగి రమేష్ని ఉరి తీయాలి. అసలు ఎంతమందిని చంపాడు, కల్తీ మద్యం తెచ్చి ఎంతమంది చచ్చిపోయారు తెలవదా జనానికి? అమాయకులు చచ్చిపోయారు. మరి అట్టాటి వాళ్ళు జైలు పోక ఇంటి ఊళ్ళో ఎట్టుంటారు? నిజంగానే పాదయాత్ర చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సీట్లు వస్తాయి? ఒక 5-6 వస్తాయి, 4-5 వస్తాయి.